ఇంత పెద్ద తమలపాకుని నాకు తెలిసి మీరు లైఫ్లో చూసి ఉండరు గైస్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ మై ఫేస్. బై ద వే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. తమలపాకుకి స్టెమ్స్ మీద ఇట్లా చిన్న చిన్న హెయిరీ స్ట్రక్చర్ ప్రొజెక్షన్స్ చూసారు కదా మీరు. నేను వాటిని ఏమనుకున్నాను తెలుసా, అవి వాటర్లో పెడితే మంచిగా రూట్స్ వస్తాయి అని అనుకున్నా. కానీ దాని రియాలిటీ ఏంది తెలుసా, వాటికి ఏం సపోర్ట్ లేనప్పుడు ఒకవేళ గోడకు పెంచుతున్నామంటే ఆ గోడని ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హోల్డ్ చేస్తాయి అనమాట. ఎంత గట్టిగా అంటే యూ కెన్ సీ ఇట్ గైజ్. నేను నార్మల్గా మీకు తీసి చూపెడదామని చెప్పి తీస్తుంటే పెయింట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంత గట్టిగా హోల్డ్ చేస్తున్నాయి ఇవి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇవి చూస్తుంటే. అసలు ఏం సపోర్ట్ లేకుండా ఎట్టికి గోడగా పెరుగుతుంది. ఇట్లా పెరిగిన దానికే లీవ్స్ ఎంత పెద్దగా పెరిగినాయి అండ్ మంచిగా ఇట్లా స్మూత్గా ఉన్నాయి. ఎక్కువ ముడతలు కూడా లేవు. బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇంకొకటి మన ఇంట్లో ఉంది సేమ్ తమలపాకు చెట్టే. దానికి స్పూన్ ఫీడింగ్ వేసుకుంటా, దానికి సపోర్ట్ కావాలని చెప్పేసి వైర్లతో కడితే ఆ లీవ్స్ ఏమో ముడతలు మొత్తం చిన్న చిన్నగా. ఇది చూసిరా మీరు ఎట్లుందో? దట్ ఈస్ ద డిఫరెన్స్ గైస్. క్లియర్ గా కనిపించింది కదా. సో ఇప్పటి నుంచి ఇట్లా ఏం కట్టకుండా జస్ట్ గోడకు వదిలేసేయారు తమలపాకు చెట్ని.